అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీకు చాలా పెద్ద శుభవార్తలు అందుతాయి. దాంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ సంతోషం మీ శత్రులు చూడలేక ఈర్ష్యతో ఏదో ఒక హాని చేయాలని చూస్తారు. కానీ రోజు ఆఖరికి ఏం చేయలేక కలిసి వెళ్లిపోతారు. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలైతే ఉన్నాయి. పోస్ట్ ప్రతిష్ట ప్రవాహం పెరుగుతుంది. కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా ఈరోజు తెలుసుకోవాలి. ఇతరుల మీద ఎక్కువగా మీరు దృష్టి పెట్టకండి. మీ పని మాత్రమే మీరు చూసుకోవాలి. ఈరోజు మీరు విందు వినోదాలకు ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ ఇష్టమైన వ్యక్తితోటి బయట మంచి సమయం గడపగలుగుతారు. సినిమాలు షికార్లని గడిపే ప్రయత్నాలు కూడా చేస్తారు. గొప్ప సంపదను కూడా సొంతం చేసుకోగలుగుతారు. ఈరోజు మరి ఎక్కువగా ఈ రాశి వారు మాత్రం అధిక ప్రసిద్ధమైనటువంటి వ్యక్తులతో కలిసే ప్రయత్నాలు అయితే చేస్తారు. కృషి యొక్క ఫలితాలు కూడా సాధిస్తారు. సినీ రంగాల వారికి శుభప్రదం. రాజకీయ సినీ రంగాల వారికి అయితే శుభప్రదంగానే ఉంటుంది. కొత్తతనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది. అహం యొక్క భావన మరి పెరగడానికి అనుమతించకండి. నెగిటివ్ ఆలోచనలను మార్చకండి. ఈరోజు నెగిటివ్ ఆలోచనలను తొలగించండి. మీరు కేవలం సానుకూల ఆలోచనల ద్వారా మాత్రమే పనులు చేయండి. ఈరోజు మీరు అదృష్ట మద్దతు మీరు అప్పుడు మాత్రమే పొందగలుగుతారు. ఇక విదేశాలకు సంబంధించినటువంటి బల్లలో ఉన్నటువంటి జాప్యం అయితే పూర్తిగా తొలగించబడుతుంది. పనిచేసే విధానాన్ని మార్చండి. ప్రయోజనకరమైన ఫలితాలు అందుకుంటారు. మీ సామర్థ్యం పెరుగుతుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు. ఎవరితోనైనా సరే తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి. ఇక కుటుంబానికి తగినటువంటి సమయం అందించాల్సిన అవసరం ఉన్నది. ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేయాలి. సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది. విద్యారంగంలో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఈరోజు ప్రయాణం నుండి లాభం పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. వేగంగా పనిచేయడానికి ఇది మంచి సమయము. మీ గౌరవం మరింత పెరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తులను కూడా మీరు కలుసుకుంటారు. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఉద్యోగంలో మార్పు గురించి అయితే ఆలోచనలు ఉంటాయి. ఆగిపోయిన పనులు కూడా చేస్తారు. సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందగలుగుతారు. మంచి మంచి ఆఫర్లు అనేవి అందుకుంటారు. ఆందోళన లేకుండా ఉండండి. ఈరోజు పనులు పెరిగిపోతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య మంచి సంబంధాలు అనేవి ఉంటాయి. సుఖాలు పెరుగుతాయి. అయితే తేడాలు రాకుండా చూసుకోవాలి. ఇక భార్య భర్తలు ఒకరొకరు అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే సంబంధంలో ప్రేమ అలాగే ఉంటుంది. ఆ విధంగానే లేకపోతే మాత్రము సమస్యలు వస్తాయి. కాబట్టి రోజు విభేదాలు దరిచేరకుండా ఉండాలంటే మాత్రం భార్య భర్తలు ఇద్దరు కలిసి ఈరోజు చక్కగా బలమురి కుడివైపు తిరిగిన మూలిక, ఎడమురి ఎడమవైపు తిరిగిన మూలికను తీసుకొని ఆ మూలికను గట్టిగా దగ్గరగా పసుపు దారంతో కట్టివేసి ఆ మూలికను మీరు చక్కగా మీ ఇష్టదేవత విగ్రహం ముందు ఉంచి పూజించాలి. ఆ తర్వాత ఆ యొక్క మూలికలను మీరు కుడి చేతికి కంకణానికైనా సరే లేదా మెడలో అయినా సరే ధరించండి. మీరు ఇలా చేసినట్లయితే కనుక మీకున్న నెగిటివిటీ అనేది పూర్తిగా తొలగించబడుతుంది. ఆటంకాలు తొలగించబడతాయి. చక్కగా మీ పనులు అనేవి జరుగుతాయి. మీకు ప్రేమ సఫలీకృతం అవుతుంది. భార్యాభర్తల మధ్య సంబంధాల్లో చీలిక ఏర్పడకుండా ఉంటుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కూడా కలిగే అవకాశం కూడా ఉంది. కుటుంబ విషయాలపైన ఆసక్తి పెరుగుతుంది. సోమరితనం విడిచిపెట్టండి. అనేక విధాలుగా లబ్ధిని పొందే మార్గాలు వెతుకుతూ ఉంటారు. సంబంధాలలో సామరస్యాన్ని పెంచుకుంటారు. ప్రైవేటు విషయాలలో ఓపికగా ఉండాలి. సంబంధాలలో సామరస్యం బాగా పెరిగిపోతుంది. గందరగోళం చెందకుండా ఉండాలి. ఈరోజు ఈ రాశి వారు మాత్రం స్వేచ్ఛగా ముందుకు నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదులుతారు. అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి. తగు విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. మెప్పును పనులు మాత్రమే చేయండి. విద్యార్థుల ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అయితే వారికి ఉన్నటువంటి చిన్నపాటి సమస్యలు అయితే తొలగించడానికి ఉపశమనం పొందటానికి మార్గాలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా ఈరోజు పెద్దల అనారోగ్య సమస్య అనేది ఉంటుంది. దాని కొరకు చికిత్సను తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు రాశి వారికి లక్కీ సంఖ్య 60 మరియు లక్కీ కలర్ కాషాయము. పరిహారంలో ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకుని ఒక మార్చన చేయించుకోండి. శుభప్రదంగా అయితే ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.